దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు, గ్రహించినప్పుడు వివేచన కలుగుద్ది. ఇక్కడ కదా వివేకం. వివేకం వివేకం అంటే ఇది మంచి, ఇది చెడు అనే జ్ఞానం. ఏది మంచి, ఏది చెడు, ఈ వాక్యాలను మీకు అర్థం కావాలి అనుకొని అంతే కూడా చెప్తున్నాను. మీకు మనసులో ఉంచుకోండి. వివేకం అంటే ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు, ఈ పని చేయవచ్చు, ఈ పని చేయకూడదు, అన్ని కార్యములు చేయదగినవి కావు, అన్ని కార్యములు చేయదగినవి కావు అనే విచక్షణ జ్ఞానము మనకు వస్తుంది. ఎప్పుడు? దాన్నే వివేకం అంటారు. దేవుని వాక్యం మనం గ్రహించినప్పుడు, ప్రభు వాక్యం మనం గ్రహించినప్పుడు మనకు ఏది మంచో ఏది చెడో మనకు వివేకం మనకు వస్తుంది. దేవుని వాక్యం గ్రహించలేదనుకో మనం ఆ వివేకం ఉండదు. చెడ్డదైనా మంచిదని వెళ్ళిపోతాం, చెడ్డ పనైనా మంచిదని వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుని వాక్యం నువ్వు గ్రహించలేదుగా, అందుకని నీలో వివేకం లేదు, నీలో వివేకం లేదు. అందుకని వెళ్ళిపోతావు, దూకుతావు, చెడ్డ కార్యములు కానీ దూకిపోతావు, పరిగెత్తుతావు. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగను. అంటే దేవుని వాక్యం వల్ల మనకు వివేకం వస్తుంది. తప్పుడు మార్గములన్నీ నాకు అసహ్యములయ్యను. ఎప్పుడైతే దేవుని వాక్యం గ్రహించినప్పుడు వివేకం వస్తుంది, ఆ వివేకంతో మనకేం కలుగుతుంది? మన ఆలోచనలు కానీ ఏమైనా కానీ తప్పుడు మార్గములన్నీ కూడా అసహించుకొని వాటి జోలికి మనం పోము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ కూడా ఆ స్థితికి రావాలి, నా కోరిక. సరేనా? సరేనండి. చేతులు తల ఊపండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.